పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఈ ఉదయకాలం మనం చదువుకుందాం. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రభువుని మరణం నుంచి లేపాడు, పునరుద్ధానపరిచాడు. హల్లెలూయా. మరి మనలను కూడా అదే శక్తి ద్వారా, అదే పునరుద్ధాన బలం ద్వారా యేసు ప్రభువుని మరణం నుంచి ఏ శక్తి అయితే లేపిందో అదే పునరుద్ధాన శక్తి నువ్వు నమ్మి విశ్వసిస్తే అదే శక్తి నిన్ను లేపుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుతుందా. నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు అని దేవుడు సెలవిచ్చాడు. మరి ఆ పునరుద్ధాన శక్తి మనలో క్రియపరచాలంటే పునరుద్ధాన శక్తి మీద మనకు అవగాహన ఉండాలి. పునరుద్ధాన శక్తి యొక్క బలాన్ని ఏదో గ్రహించాలి. పునరుద్ధాన శక్తి ఏమి చేయగలదో మనము హృదయపూర్వకంగా నమ్మాలి. హల్లెలూయా. అప్పుడే పునరుద్ధాన శక్తి యొక్క ఫలం మన జీవితంలో నెరవేరుతుంది. లేకపోతే అందరూ యేసుప్రభు ఎవరంటే ఆ దేవుడయ్యా మాకు కూడా తెలుసు అనే విధంగానే మన జీవితాలు ఉంటాయి. కానీ పౌలు గారు చెప్తారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవన్నని ఆయన మరణ విషయంలో సమానుభవం కలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలము మనలో క్రియపరచబడాలి అంటే పౌలు చెప్తున్నాడు, నువ్వు దేవుని కంటే గొప్పదిగా ఏమేమి భావిస్తున్నావో అవన్నీ పెంటతో సమానంగా మనం భావించకపోతే దేవుని పునరుద్ధాన శక్తి మనకి ఎప్పుడు అర్థం కాదు. దేవుడి పునరుద్ధాన శక్తి యొక్క బలములు మనం ఎరగలేము. ఆ పునరుద్ధాన బలము ద్వారా బలమైన కార్యాలు మనము అనుభవించలేము. హల్లెలూయా. పౌలంతటి వ్యక్తి సమస్తాన్ని పెంటతో భావిస్తూ ఉన్నాను, నా యొక్క సమస్తము వ్యర్థం అనుకుంటున్నాను అని అంటున్నాడంటే మన యొక్క పరిస్థితి, మన స్థితిగతులు మనము ఎంతగా దూరపరుచుకోగాలి, లేదా ఎంతగా ఆయన పునరుద్ధాన శక్తిని ఎరగాలి. దినమున క్రైస్తవులు శక్తి లేని క్రైస్తవులుగా, ప్రతి బలహీనతలో పడిపోయే క్రైస్తవులుగా, ప్రతి శోధనలో పడిపోయే క్రైస్తవులుగా, ప్రతి సమస్యలో కొట్టుకుపోయే క్రైస్తవులుగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన పునరుద్ధాన బలము వాళ్ళకు తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి అధికారము మర్చిపోయారు, లేదా దాని మీద అవగాహన లేదు. దాని గురించిన బోధ ఉండదు. దాని గురించి వివరించిన అర్థం చేసుకోవాలనే ఆసక్తి వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్రతి దినము ఒక కొత్త శోధన, కొత్త సమస్య, కొత్త వేదన. ఎందుకంటే ఆ పునరుద్ధాన బలము నేను పొందుకోవడానికే దేవుడిచ్చాడు. దేవుణ్ణి మరణం నుంచి లేపాడంటే తన శక్తితో నన్ను కూడా లేపుతాడు అనే గ్రహింపు ఈ దినం దేవుని బిడ్డలో లేదు. మనం తెలుసుకున్నాం, పునరుద్ధాన బలం ద్వారా పాపము నుంచి మనం విడుదల పొందుకుంటాం, అపవాది క్రియల నుంచి మనం విడుదల పొందుకుంటాం. మరి సమస్త శత్రువు యొక్క క్రియల నుంచి మనకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొన్ని విషయాలు మనము దేవుని వాక్యం నుంచి మనము చదువుకుందాం, తెలుసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదాం.
యేసు వారి సమాజ మందిరాల్లో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. హల్లెలూయా. కాబట్టి చూడండి, ప్రతి వ్యాధిని, రోగమును జయించే శక్తి పునరుద్ధాన బలంలో ఉంది. ఎందుకు పునరుద్ధాన బలంలో అంటే, ఇక్కడ యేసు ప్రభు కదా స్వస్థపరిచింది, మరి పునరుద్ధాన బలం అంటున్నారంటే దేవుడే పునరుద్ధాన శక్తి. యేసే దేవుడై ఉన్నాడు. ఆయనే మరణ పునరుద్ధానములు నేనే అంటాడు ఆయన. జీవము, మరణము నా చేతిలో ఉందని చెప్పంటాడు. పునరుద్ధానం నేనే అంటాడు. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడంట? ప్రతి వ్యాధి, రోగం మీద ఆయనకు అధికారం ఉందంట. హల్లెలూయా. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఆ అధికారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తన 12 మంది శిష్యులకు ఇచ్చాడు. 12 మందికి ఆ స్వస్థపరిచే శక్తిని ఇచ్చాడు. అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ మరి ఒక 70 మంది దేవుడు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా రోగములను స్వస్థపరిచే అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభువు మరి శిష్యులకు ఇచ్చాడు, మరి మాకిచ్చాడా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మార్కు సువార్త 16, 17, 18 వచనాల్లో నమ్మిన వారి వలన సూచక్రియలు కనపడతాయి. వాటిలో ఏం చేస్తారంటే రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థ పొందుకుంటారు. ఎటువంటి వ్యాధి నుంచి అయినా దేవుడు స్వస్థత అనుగ్రహిస్తున్నాడు. ఎట్లా? పునరుద్ధాన శక్తి ద్వారా, పునరుద్ధాన బలం ద్వారా. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదివితే ఎవరైనా రోగిగా ఉంటే ఏం చేయాలంట? సంఘ పెద్దలను పిలిపించండి. వాళ్ళు ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తది? రోగాన్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా విశ్వాస సహితమైన రోగిని ఆ యొక్క ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. 16వ వచనం చెప్తుంది, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మీరు ఒకరి కొరకు ఒక ప్రార్థన చేస్తే శరీర వ్యాధులు నయమవుతాయి. అలాగే అంతరంగ పాపముల నుంచి కూడా వాళ్ళు స్వస్థ పొందుకుంటారు. హల్లెలూయా. ఈ అధికారం ఎప్పుడైనా మనకు ఉందని చెప్పి తెలుసా? మనం ఎప్పుడైనా ఇటువంటి అధికారాన్ని ఉపయోగిస్తున్నామా? దేవుడు నేను ప్రార్థన చేసి స్వస్థపరచలేదే అంటే, దేవుడు ఒక్కొక్క వ్యాధిని ఒక్కొక్క విధంగా స్వస్థపరిచాడు. అన్నీ చేయి పెట్టగానే స్వస్థ పొందుకోవాలని రూల్ లేదు. దేవుడు ఏ విధంగా స్వస్థత ఇవ్వాలో ఆ విధమైనటువంటి స్వస్థత అనుగ్రహిస్తాడు. కొన్ని వెంటనే చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలుగుతాయి. కొన్ని యేసు ప్రభువు ఏం చెప్పాడు? నువ్వు పోయి సిలోయము పోయేసి నీ కళ్ళను కడుక్కో, అప్పుడు నీ కళ్ళు వస్తాయని చెప్పాడు. సో కుష్ఠరోగిని ముట్టితే స్వస్థ కలిగింది. ఇంకొంతమందిని ఏం చెప్పాడు? మీరు పోయి మీ యాజకులకు చూపించుకోండి అంటే వెళ్తూ ఉండగా దారిలో స్వస్థ కలిగిందట. హల్లెలూయా. అదే విధంగా స్వస్థత పలు విధాలుగా, పలు రకాలుగా దేవుడు ఇస్తాడు. మరి ఈ దినాల్లో దేవుడిచ్చినటువంటి మందుల ద్వారా కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు. మరి హిజ్కియా రాజుకు రాచపుండు వచ్చినప్పుడు అంజురపు ముద్ద గట్టినప్పుడు ఆ అంజురపు ముద్ద ద్వారా దేవుడు స్వస్థ ఇచ్చాడు. కాబట్టి మనం చేయాల్సిన పని విశ్వాసపు ప్రార్థన. దేవుడు చేయాల్సిన పని ఆయన చేస్తాడు. ఎట్లా ప్రార్థన చేయాలి? పునరుద్ధాన బలములో ఆ శక్తి ఉంది. ఆ యొక్క శక్తి నిశ్చయంగా ఈ వ్యాధి నుంచి స్వస్థత ఇస్తుంది. ఎవరు ప్రార్థన చేయాలి? నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయొచ్చు. నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ఆ అధికారాన్ని దేవుడు
తన పునరుద్ధాన శక్తి ద్వారా మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా! అంతేకాకుండా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే యెషయా 53 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములను వహించెను. వ్యసనాలు, ప్రతి వ్యసనాన్ని యేసు ప్రభు భరించి మరణాన్ని జయించు లేచుట ద్వారా వ్యసనములన్నిటి నుంచి మనకు విడుదలిస్తాడు. ఎటువంటి వ్యసనాలు నీకున్నాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. కొంతమందికి తాగుడు అనే వ్యసనం ఉంటుంది. కొంతమందికి అబద్ధాలు చెప్పే వ్యసనం ఉంటుంది. కొంతమందికి గర్వంగా ప్రవర్తించే వ్యసనాలు ఉంటాయి. పలు విధాలైనటువంటి వ్యసనాలు ఉంటాయి. వాటిని వ్యసనం అంటే ఏంటంటే వదిలిపెట్టుకోలేని కొన్ని అలవాట్లు, వదిలిపెట్టుకోలేని స్వభావాలు, వాటన్నిటి కూడా వ్యసనాల కిందకే తీసుకురావచ్చు. ఈ మధ్య ఎక్కువ వ్యసనం దేని మీద ఉందంటే సెల్ ఫోన్ మీద వ్యసనం. కొంతమందికి ఏంటంటే ఫోన్ ఎత్తి ఉదయం నుంచి రాత్రి దాకా మాట్లాడుతూ ఉండే వ్యసనం ఉంటుంది. వాళ్ళకి మాట్లాడుతుంటేనే దినం గడుస్తుంది. దేవునితో మాట్లాడాలని ఉండదు. కానీ ఇది వ్యసనం. కాబట్టి ఇటువంటి వ్యసనాలు, ఏ వ్యసనమైనా కూడా ఆది కాలం నుంచి అంతం వరకు మనుష్యుడిని బలహీనపరిచి బంధించే ప్రతి వ్యసనము నుంచి దేవుడు మనకు విడుదలిచ్చాడు. ఏ విధంగా? పునరుద్ధాన బలము ద్వారా. హల్లెలూయా! పునరుద్ధాన బలము ద్వారా ఈ వ్యసనములన్నిటినీ వహించి వాటన్నిటిని పటాపంచలు చేస్తూ మరణాన్ని జయించి ఆయన లేచుట ద్వారా ప్రతి వ్యసనము, నువ్వు యేసు యొక్క పునరుద్ధాన శక్తిని నమ్మినట్లయితే, యేసు యొక్క పునరుద్ధాన శక్తి నాలో పనిచేస్తున్నందు వలన ఈ వ్యసనం నుంచి నేను విడుదల పొందుకున్నాను. నా యొక్క చెడు అలవాటు నుంచి నేను విడుదల పొందుకున్నాను. కొంతమందికి ఉదయాన్నే నిద్ర లేనటువంటి వ్యసనం ఉంటుంది. నేను ఈ వ్యసనం నుంచి విడుదల పొందుకున్నాను. నేను ఉదయకాలంలో లేచి దేవుని వెతుకుతాను. కొంతమంది బైబిల్ చదవలేని వ్యసనాలు ఉంటాయి. నేను ఇకపై ఈ వ్యసనం నుంచి విడుదల పొందుకుంటాను. నేను పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తాను. నీ వ్యసనం ఏంటి? దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఎట్టి వ్యసనమైనా అది నిన్ను బలహీనపరుస్తుంది. నిన్ను దేవునిలో ఎదగనీయకుండా పనిచేసే ఏ పనైనా అది వ్యసనమే. నిన్ను ఆత్మీయంగా ఎదగనిచ్చే ఏ పనైనా అది నీకు ఆశీర్వాదమే. కాబట్టి ఎట్టి వ్యసనం ఉంది ఈరోజు నీలో. ఆ వ్యసనము పునరుద్ధాన శక్తి యందు విశ్వాసం ఉంచి, దేవా ఈ వ్యసనం నుంచి నేను నేడే విడుదల పొందుకుంటున్నాను. నేడే విడుదల. దేవుని కంటే అధికంగా దేనితో నువ్వు సమయం గడుపుతున్నావో అది మన వ్యసనము. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. దేవుని కంటే అధికంగా నువ్వు ఎవరితో గడుపుతావో అది నీ వ్యసనం. దానికి నువ్వు బానిసైపోయావు. హల్లెలూయా! కాబట్టి ఆ వ్యసనాలన్నిటి నుంచి నేను విడుదల పొందుకున్నాను ఈ పునరుద్ధాన బలము ద్వారాని. ముందు పునరుద్ధాన శక్తిని ఎదిగి మనము మనము అప్లికేషన్‌లో దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చినప్పుడు పునరుద్ధాన శక్తి ఆ సంఖ్యలను తెంపుతది, విడుదలిస్తది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఇంకొక మాట మనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తది, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. హల్లెలూయా! యేసు ప్రభు తన పునరుద్ధానము ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా లోకాన్ని జయించాడు. హల్లెలూయా! అంటే లోకములో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి, మనకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి సమస్య, లోకంలో మీకు శ్రమ కలుగును అంటే ఆ శ్రమకు మనము ఎన్నైనా రాయొచ్చు. ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు.
ఇవన్నిటిని కూడా అన్ని రాసిపెట్టి వీటన్నిటిని యేసు పునరుద్ధాన శక్తి ద్వారా జయించాడు. కాబట్టి నేను జయిస్తానా? నేను ఖచ్చితంగా జయిస్తాను. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తది మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం దేవుని వాక్యం చెప్తుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా! కాబట్టి నువ్వు ఇంకా లోకములో శ్రమ పొందడానికి, లోకములో శోధించబడ్డానికి నువ్వు చీకటిలో లేవు. చీకటి నుంచి దేవుడు ఏం చేశాడంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడిని నడిపించాడు. చీకటి అనగా పాపం, చీకటి అనగా శోధన, చీకటి అనగా సాతాను క్రియలు. చీకటి అంటే దేవునికి విరోధమైన ప్రతి క్రియ చీకటే. ఆ చీకటి నుంచి నేను విడుదల పొందుకున్నాను అని నువ్వు నమ్మనంత కాలం నువ్వు చీకటిలోనే ఉంటూ దేవునితో ఉన్నట్టు నటిస్తావు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నన్ను తెచ్చాడు, ఆయన పునరుద్ధాన శక్తి నాకు ఆ విడుదల ఇచ్చింది అని నమ్మినవాడు ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పినట్లు నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పినట్లు లోకంలో ప్రతి పరిస్థితి, మరి మీ కుటుంబ సమస్యలు కావచ్చు, మీకు వెంటుంటూ నిన్ను మోసం చేసే మనుషులు కావచ్చు, లేదా నీ వ్యాపారాలు, నీ చదువు, నీ యొక్క ఉద్యోగాలు, మీ చదువులు, నీ ప్రతి ఏ విధమైన సమస్య నువ్వు ఎదుర్కొంటున్నా కూడా నీ జీవితంలో, మరి నీ ప్రయాణాల్లో ఎదుర్కొంటున్న శోధనలు కావచ్చు, ఈ లోకంలో నువ్వు ఎదుర్కొనే శ్రమ ఎటువంటిదైనా వాటన్నిటిపై దేవుడు నీకు జయమిచ్చాడు. హల్లెలూయా! 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం చెప్తది, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించెదరు, లోకమును జయించిన విజయం మన విశ్వాసం. కాబట్టి లోకములో నేను ఎటువంటి శ్రమ ఎదుర్కొన్నా దాన్ని నేను జయించగలను. ఎలా జయించగలను? నీ శక్తితో ఎప్పటికీ జయించలేవు, ఎప్పటికీ ఓడిపోతావు. అది మాత్రం గ్యారంటీ. ఎప్పుడు జయిస్తావు? పునరుద్ధాన శక్తిని నువ్వు నమ్మి, ఆ పునరుద్ధాన బలము నన్ను ఈ యొక్క శోధన నుంచి లేపుతుంది, ఈ లోక పరిస్థితి నుంచి లేపుతుంది, నా కుటుంబ పరిస్థితి నుంచి లేపుతుంది. నేను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి కంటే నాలో ఉన్న పునరుద్ధాన శక్తి గొప్పది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో వాటన్నిటిని జయిస్తావు. నువ్వు అది నమ్మనంత కాలం బానిస బ్రతుకు, బానిసే. ఖచ్చితంగా లోకంలో ప్రతి పరిస్థితికి నువ్వు ఒక బానిసలా జీవిస్తూనే ఉంటావు. పునరుద్ధాన బలమును ఎరిగిన తర్వాత ఆ వ్యక్తి జీవితము చీకటి నుంచి వెలుగులోనికి, మరణం నుంచి జీవంలోనికి దాటిపోద్ది. అప్పుడు పాపిగా ప్రారంభించిన జీవితం పరిశుద్ధతలోనికి వస్తుంది. ఎందుకు మనుషులు ఇంకా పరిశుద్ధతలోనికి రాలేకపోతూ ఉన్నారంటే పునరుద్ధాన శక్తిని ఎరగరు. పునరుద్ధాన శక్తిని ఎరగాలనే ఆసక్తి రాదు. కాబట్టి ఆ బంధకాల్లో అట్టే ఉంటూ నిలువెచ్చని స్థితి, సగం లోకం సగం దేవుడు, సగం లోకం సగం దేవుడు. కొన్నిసార్లు 80% లోకం, 20%మే దేవుడు. కొన్నిసార్లు అస్సలు దేవుడు లేదు, దేవుని ఎందుకు విశ్వాసమే లే, ప్రార్థనలో పాల్గొనరు, దేవుని ఎందుకు రారు, దేవుని కార్యక్రమాలకు అస్సలు పాల్గొనరు. పూర్తి లోకం అనమాట. ఎందుకంటే పునరుద్ధాన శక్తి మీద విశ్వాసం లేదు. అటువంటి వారు దేవునికి మహిమకరంగా జీవించలేరు. అటువంటి వారి వల్ల ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి అవమానం. కాబట్టి దేవుడు అంటున్నాడు ప్రతి దాని మీద. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చాలా చక్కని మాటలు ఉన్నాయి. 8వ అధ్యాయము 35 నుంచి 37 వరకు మనం చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు, శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన
ఖడ్గమైన మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడింది ఏది అనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. హల్లెలూయా. మనల్ని ప్రేమించిన వాడు మనకు అనుగ్రహించిన పునరుద్ధాన శక్తిని బట్టి నేను నా జీవిత కాలమంతా ఎదుర్కొనే ఎటువంటి శ్రమైన పునరుద్ధాన శక్తి ద్వారా నేను దానిపై చిన్న విజయం కాదు, అత్యధికమైన విజయం. ఇది మనం చెప్పాలి. నేను ఒక శ్రమ ఎదుర్కొంటున్నానా, దీనిపై నేను అత్యధిక విజయాన్ని పొందుకుంటాను. ఎందుకని? నా శక్తి సామర్థ్యం కాదు, పునరుద్ధాన బలం, రిజర్రక్షన్ పవర్. ఏం రిజర్రక్షన్ పవర్కి అంత శక్తి ఉందా? మరణం నుంచే లేపిందయ్యా, ఈ సమస్య నుంచి లేపలేదా? మరణం నుంచే ఒక వ్యక్తిని లేపేసింది, యేసయ్యను. అప్పుడు ఈ సమస్య మరణం కంటే పెద్దదా? నేను ఎదుర్కొనే సమస్య దేవుని శక్తిని నేను గ్రహించలేనందువల్ల నేను దీన్ని దాటలేకపోయాను. ఇప్పుడు దేవుని శక్తిని నేను ఎరిగాను. పునరుద్ధాన శక్తికి నేను ఎదుర్కొనే పరిస్థితులన్నిటికంటే శక్తి ఉంది గనుక, మరి నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ యేసు, పునరుద్ధానమైన యేసు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన నాలో ఉన్నాడు. ఆయన నాలో జీవిస్తూ ఉండగా నేను ఈ పరిస్థితులన్నిటిపై అత్యధికమైన విజయం పొందుకున్నాను. హల్లెలూయా. మనం పొందుచూ ఉంటామంట. ఇది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్. ఇది మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచూ ఉన్నాం. నిన్నటి దినమున మనం ఎదుర్కొన్న పరిస్థితుల్లో అత్యధిక విజయం పొందుకున్నాము. ఈరోజు అత్యధిక విజయం పొందుకుంటాము, ఇకపై కూడా పొందుకుంటాం. ఎలాగా? నా శక్తి కాదు, పునరుద్ధాన శక్తి, యేసు యొక్క పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. కాబట్టి దేవుడు యేసు ప్రభువుని మరణం నుంచి లేపాడు గనుక మనల్ని కూడా తన శక్తి ద్వారా లేపుతాడంట. హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు ఈరోజు కలిగి ఉన్నావా? ఆ పునరుద్ధాన శక్తి నిన్ను ఏ ఏ పరిస్థితుల నుంచి లేవనెత్తింది? ఇంకా నువ్వు ఆ పునరుద్ధాన శక్తిని ఉపయోగించకుండా ప్రతి దానికి బానిసలాగా బతుకుతున్నావా? నువ్వు పునరుద్ధాన శక్తి ఉపయోగించినంత కాలము నువ్వు బానిసవే. మనల్ని దేవుడు ఇంకా బానిసలుగా పెట్టలేదు, దేవుని కుమారులుగా ఆయన పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా మీరు దాసులుగా ఉండదండి అంటాడు. మీరు దాసులుగా ఉండద్దు, మీరు పునరుద్ధానమయ్యారు. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా మనము రక్షించబడ్డాం, మారు మనసు పొందుకున్నాం, విడుదల పొందుకున్నాం. మరి ఆ పునరుద్ధాన శక్తిని ఈరోజు విశ్వసించి మరి క్రీస్తులో నువ్వు పొందుకోవాల్సినటువంటి జయాన్ని పొందుకుంటున్నావు అనుదినము. లేనట్లయితే పునరుద్ధాన శక్తిని ఈరోజే ఎరగడానికి సమస్తమును మనం ఏం చేయాలా? వ్యర్థముగా భావించాలంట. నాకున్నటువంటి మరి జ్ఞానం కావచ్చు, నాకున్నటువంటి ఐశ్వర్యం కావచ్చు, నాకున్నటువంటి ఏ నేను అనుకుంటున్నటువంటి సమస్తాన్ని మనము వెంటగా భావించకపోతే పునరుద్ధాన శక్తితో మనం నింపబడలేము. ఆ పునరుద్ధాన శక్తి మట్టుకే ఈ లోకంలో జయ జీవితంలో ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. అట్టి జయపు అనుభవాల్లో ప్రభు మనందరినీ నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు. దేవుడు ప్రభువుని మరణం నుంచి లేపాడు గనుక తన శక్తి వలన మమ్మల్ని కూడా లేపుతాడు అని చెప్పబడిన నీ వాక్యాన్ని బట్టి వందనాలు. ఆ వాక్యం ఇచ్చినటువంటి ధైర్యమును బట్టి, విశ్వాసాన్ని బట్టి మేము కూడా ప్రతి రోగమును జయిస్తాం, ప్రతి బలహీనతలను మేము జయిస్తాం. ఈ లోకంలో మేము ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిపై మాకు విజయం ఉంది. ఎందుకంటే మేము ఎదుర్కొనే ఎటువంటి పరిస్థితికైనా దానికంటే యేసు యొక్క పునరుద్ధాన శక్తి బలమైంది. మరణం కంటే బలమైనది దేవుని పునరుద్ధాన శక్తి. దాన్ని గ్రహించి దానిలో మేము జీవిస్తూ ఈ లోకంలో జయ జీవితంలో ప్రభువు వెంట కొనసాగుతూ ప్రభువుకి మహిమ తెచ్చే జీవితం, ప్రభువుకి అవమానం తెచ్చే జీవితం కాక
ప్రభువుకి ఘనత తెచ్చే జీవితం జీవించేందుకు మా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.